తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తోందని వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 185 మంది నిరుపేద లబ్ధిదారులకు మొత్తం 1,85,00,000 రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలతో పాటు వృద్ధులకు పెన్షన్లు, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు సౌకర్యం, రైతులకు రుణమాఫీ, రైతు బంధు, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు. ఇంకా మండల ప్రెసిడెంట్ సోనా మేడం గారు ఇప్పుడు అప్లై చేసినప్పుడే మరి విత్ 1 మంత్ 45 రోజుల్లో ఎవరికి కాకుండా హైదరాబాద్లో మరి కొంచెం వెనక్కి జరగండి. ఓకేనా రైట్? ఓకే సార్. ఓకేనా రైట్? ఓకే సార్. ఓకేనా రైట్? ఓకేనా రైట్ అన్నా? ఓకే అన్నా ఒకసారి ఓకే సార్. ఓకేనా? 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 ఓకే సార్. కొంచెం ఎన్నిక సార్ అన్నా? ఓకే. ఈ గ్రామానికి ఆ స్కీము, ఈ స్కీము, ఆ పనో ఈ పనో దాని మీదనే ఆలోచన తప్ప నాకు వేరే ఆలోచన లేదని మీ అందరికీ సవినయంగా మనం చేస్తాను. వేరే పార్టీల మిత్రులకు కూడా ఎక్కడ కూడా వాళ్ళ మీద కక్ష సాధింపు వారంలో కానీ ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వీళ్ళ మీద కేసులు పెట్టాలని కానీ వాళ్ళని జాగ్రత్త దూరం ఉంటున్నాయని కానీ ఎక్కడ కూడా పల్లెత్తు మాట అనే వ్యక్తి కాదు నేను మీ అందరికీ మనం చేస్తాను. మనకున్న ఆలోచన, మనకున్న విధానం, ప్రభుత్వంలో మనం చనువుగా ఉన్న వ్యక్తులం, జిల్లా మంత్రులను మొదలు పెట్టుకుని రాష్ట్రంలో ఉన్న మంత్రులతో, ముఖ్యమంత్రితో సహా కూడా చనువుగా ఉండే మీ ఎమ్మెల్యేగా ప్రభుత్వ పరంగా రావాల్సిన వాటిలో ప్రభుత్వ పరంగా ఈ నియోజకవర్గానికి, మన ఈ వర్గాలకి ఏం తేవాలనే ఆలోచన తప్ప చిన్న పొరపాటు కూడా కావాలని ఎక్కడ చేయలేదు ఈ 2 సంవత్సరాల కాలంలో మీ అందరూ మనం చేస్తా ఉన్నాం. అభివృద్ధిలో కానీ ప్రజల కోసం మీ అందరికి కావాల్సిన దాంట్లో ఎక్కడన్నా ప్రభుత్వ అధికారులని వాళ్ళ మనుషులు ఎక్కడన్నా పని విషయంలో ఇబ్బంది పెడితే పెట్టుంటే తప్ప ఎక్కడ కూడా అది ఇస్తే చేస్తున్నానో, అది ఇస్తే డబ్బులు ఇస్తానో, లేకపోతే ఇంకేదైనా పని చేస్తానో, లేదా పని చేయమనో ఎక్కడ కూడా ఏ అధికారిని కూడా నేను, ఏ డిపార్ట్మెంట్ లో ఏ అధికార యంత్రాంగాన్ని కూడా నేను ఇబ్బంది పెట్టలేదు అని మీ అందరికీ మనం చెప్తున్నా. కాబట్టి అధికారులు అందరూ కూడా ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాత్రమే మనం గెలవటం తెల్లారి నుంచే అది ఇబ్బంది పెట్టి, ఎందుకంటే వాళ్ళు పోయిన 10 సంవత్సరాలు ఆ కేసీఆర్ ప్రభుత్వం ఆ వాతావరణం, ఆ గాలి పీల్చుకొని రైతుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళు ఇంకా ఆ దేశంలో ఉంటే రైతుల్ని జైలు పంపించిన పరిస్థితులు చూసాం మనం. ఇప్పుడు కారేపల్లి, కొణిజర్ల, ఏనుకూరు, జూరుపాడు ఈ ప్రాంతం అంతా రైతుల్ని భూములు పోయి ట్రాక్టర్లు పెట్టి దున్నియలేని పరిస్థితులు చూసాం. అలా రాజశేఖర రెడ్డి గారు పట్టాలు ఇచ్చిన పరిస్థితి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం ఎందుకంటే కొన్ని విషయాలు ఏదో పిలిచిలే, వచ్చిలే, చెప్పి ఇచ్చిలే, పోయినలే అనకుండా మీ నాయకుడిగా నేను ఎమ్మెల్యే చేసింది కాబట్టి నా పాత్ర కూడా కొంత చెప్పటంలో, ఒక 5 నిమిషాలు చెప్పటంలో ఇవన్నీ చెప్తున్నాను. నేను అందరం రైతులం కాబట్టి ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారులని అలా రాజశేఖర రెడ్డి గారు పట్టాలు ఇస్తే మీరెందుకు దున్ననివ్వటలేదు, మీరెందుకు మా రైతులు అందులో పోనివ్వటలేదు అని మనం గవర్నమెంట్ వచ్చిన తెల్లారి నుంచి మనం గెలిచిన తెల్లారి నుంచి 6 నెలలు నిద్రపోకుండా దాదాపు 5,000 బోర్లకి ప్రభుత్వం గారు పర్మిషన్ చెప్పి ఆ విధంగా ఫారెస్ట్ వాళ్ళని కొద్ది ఇబ్బంది పెట్టాలి. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించుకున్న సందర్భం ఉంది. మమ్మల్ని ఏ ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టాలి కానీ వైరా ఎమ్మెల్యే గారు ఇబ్బంది పెడుతుందండి. నన్ను హైదరాబాద్ వాళ్ళు అడగటం జరిగింది, నేను చెప్పాల్సింది చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళందరినీ పిలిచి, ఫారెస్ట్ వాళ్ళందరినీ పిలిచి
నేను కూడా చెప్పిన వాళ్ళకి పిలిచి మనం అందరం ప్రజల కోసం బతుకుతున్నాం. ప్రజల కోసం పనిచేసే దాంట్లో మీరు ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో మీరు మాట అనుంటే అనున్నా కానీ వ్యక్తిగతంగా మీకు మాకు ఏ లేదని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పాలని చెప్పి ఆ సంవత్సరం అంత ఇబ్బంది పడ్డ తప్ప ఎక్కడ అధికారులు ఇబ్బంది పెట్టలేదు. మీ పక్షాన కూడా మీకు తెలవకుండా ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం పక్షాన రావాలని కోరుకుంటున్నాం. అన్ని కార్యక్రమాలు మనం చెప్పాం. కాబట్టి భవిష్యత్తులో కూడా నాకు చాలా సంతోషం ఏంటంటే వాస్తవంగా అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన తర్వాత రిజల్ట్ తో కూడా తేడాలు వస్తాయి, వ్యతిరేకత వస్తుంది. ప్రభుత్వం మీదనో, ఎమ్మెల్యే మీదనో, లేకపోతే నా దగ్గర ఉన్న నాయకుల మీదనో, మండల స్థాయి నాయకుల మీదనో, గ్రామ